షాలో ఎవ్రీవన్. ఇందాక పెట్టిన వీడియోలో ఏదైతే పోస్ట్ చేశానో నేను దాని గురించి మాట్లాడుతున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని లేదా దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథం అడ్డు పెట్టుకుని అబద్ధాలు పలికాడు. అంటే తనను గొప్ప చేసుకోవడానికి, అందరి ముందు ఒక తెర వేయడానికి, అందరి కళ్ళకు మోయడానికి ఏది పడితే అది మాట్లాడాడు. అది సత్యం కాదు, ఇది సత్యం, నేను మాట్లాడబోయేది ఏం జరిగింది అసలు అనేది మాట్లాడడానికి నేను కూడా ఎక్కడైతే ప్రేయర్ చేసుకుంటామో ఆ రూమ్లోనే, ప్రేయర్ రూమ్లో దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మాట్లాడుతున్నాను. అసలు నేను నీ గురించి కానీ నీ వాళ్ళ గురించి కానీ మాట్లాడడం ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడో పెట్టుకున్నావు యూట్యూబ్ ఛానల్, ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు సంఘం, ఏ రోజు మాట్లాడలేదు నేను. నా ఫస్ట్ వీడియో, నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో చూడు. ఫస్ట్ వీడియో చూసి అందరూ ఫస్ట్ వీడియో చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది ఏం మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో మీరు అర్థం చేసుకుంటారు. ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా నా గురించి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో, సంఘంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఉన్నవి లేనివి కల్పించి. దాన్ని ఖండిస్తూ నేను మాట్లాడాను. అప్పటి వరకు నా పేరు ఎత్తనంత వరకు, అంటే నాకు ఎన్ని తెలిసినా, నేను ఎన్ని విన్నా, నా గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నా, నా కుటుంబం గురించి ఏం మాట్లాడుకుంటున్నా, నా పరిస్థితుల్ని హేళనగా చూసినా నేను ఏ రోజు మాట్లాడలేదు తిరిగి. నా పేరు, నా ప్రస్తావన వచ్చింది అక్కడ, అది చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడారు. అందుకు నేను స్టార్ట్ చేశాను మాట్లాడడం. ఇది కనిపించదా మీకు? నా బ్యాక్ రీజన్ కనిపించదా? 3 months నుంచి నాకు బాధ కలుగుతుంది, అసలు మనసు బాగాలేదు. నువ్వు చేస్తున్నావు, నువ్వే చేస్తావు మొత్తం ముందు నుంచి. అలాంటి నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి కృంగిపోతున్నా. ఏ స్థితిలో మీరు నెట్టారు నన్ను, ఏ స్థితిలో నుంచోబెట్టారు, అందరి ముందు ఎంత 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 హీనంగా, నీచంగా నన్ను పోర్ట్రే చేశారు. నా గురించి తలుస్తే, నా పేరు ఎత్తితే, అక్కడ నాకు ఎగెన్స్ట్గా పేరు ఎత్తితే అందరూ స్తోత్రంలో అంటారు, దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నారు. అక్కడ ఏదో అపవాదిని గద్దిస్తున్నట్టు. ఇది సన్నిధి ప్లేస్ కాబట్టి నేను ఇక్కడ ఇంకా కంటిన్యూ చేయట్లేదు, నేను మాట్లాడతాను ఇప్పుడు. అసలు యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను. నా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా వాళ్ళ ఛానల్ ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టడం జరిగింది. నువ్వు ఇప్పుడు ఏదైతే పిచ్చి కూతలు పోస్తున్నావో స్టేజ్ మీద, పులిపీట మీద ఎక్కి, ఆ కూతలు ఆ రోజు కూసావు నువ్వు. నేను దానికి సమాధానం ఇస్తూ కింద కామెంట్లు పెట్టాను. భయంతో నువ్వు డిలీట్ చేసుకున్నావు అన్నీ. సంఘం ఇప్పుడు ఎవరైతే నీ ముందు కూర్చుని నీకు చప్పట్లు కొడుతున్నారో వాళ్ళందరూ మూర్ఖులు. ఎందుకంటే నేను క్లియర్గా తెలుసు నేనేంటో వాళ్ళకి. అయినా నీ తొత్తు చేరి నువ్వు అక్కడ పులిపీట మీద ఏం మాట్లాడితే దానికి సై అంటే సై అంటున్నారు. కామెంట్లు పెట్టినప్పుడు వితిన్ 8 minutesలో డిలీట్ చేసుకున్నావు అన్నీ. వీడియో డిలీట్ చేసుకున్నావు. అలా ఎన్నో వీడియోలు డిలీట్ చేసావు నువ్వు. అంటే నీ పిచ్చి కూతలు నీకే తెలుసు, అబద్ధపు మాటలు నీకే తెలుసు. నాతో యూట్యూబ్ ఛానల్ పెట్టించేలా చేసావు. ఈ వీడియోస్ ప్రతిదీ కూడా నువ్వు చేసుకున్న పని. అండ్ మెయిన్గా ఒకటి చెప్తాను అందరికీ, ఈ వీడియోస్ చూసి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పూర్తిగా చూడండి. అక్కడ పులిపీఠం వద్ద నుంచుని ఆ లీడర్స్గా బిహేవ్ చేస్తూ ఏవైతే మాట్లాడుతున్నారో నిజమా అబద్ధమా తెలుసుకోండి. వాళ్ళు నన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి నా గురించి ఎత్తి దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ, అంటే వాళ్ళు కనిపించకుండా నేనే కనపడేలాగా, నా మాట వినపడేలాగా చేసి, ఎంత మూర్ఖులో, వాళ్ళ క్రియలు ఎంత మూర్ఖమైనయో నేను క్లియర్గా చూశాను. ఇప్పటికీ ఆ మూర్ఖత్వాన్ని కప్పిపించుకోవడానికి దేవుడి మాటలు తీసి అడ్డు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ చూసి నమ్మి అప్పుడు మీరు ఆ చర్చికి వెళ్ళాలా వెళ్ళొద్దా అని మీరే ఆలోచించండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వాళ్ళు ఏం చెప్పినా, ఏ వీడియోస్ పెట్టినా భయపడద్దు, పెడతాను. కన్ఫ్యూజ్ అవ్వడం, మీకు బుర్ర ఉంటే, మీకు బుద్ధి ఉంటే కళ్ళు తెరుచుకోండి, స్పిరిచువల్ ఐస్ తెరుచుకోండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మీకు తెలుసుగా, నేను ఆడికంటే ఎక్కువ తెలుసుగా, నేను
ఏమైంది మరి? ఏం పూసాడు కోటింగ్? నేను బైబిల్లా ఊపుకుంటూ బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, ఊపుకుంటూ మాట్లాడుతున్నాడు. దీన్ని మళ్ళీ దేవుని ప్రేరణ అనే ఒక పేరు దానికి. ఎవడైతే అక్కడ పులిపిట్ట మీద మాట్లాడుతున్నాడో వాడు, అక్కడ దైవజనులకు పిలువబడే వాళ్ళు ఆఫ్ కెమెరా ఏం మాట్లాడుతున్నారో, ఎంత మూర్ఖ పనులు చేస్తున్నారో తెలుసుకోండి. ఆన్ కెమెరా వచ్చేసరికి ఏం మాట్లాడతారో తెలుసుకోండి. నేను మాట్లాడాలి ఈరోజు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మర్చిపోతాను నేను అని పొగరగా రాసుకొచ్చావు కదా, నేను రాసుకొచ్చాను. ఇంట్లో నీ పిల్లం బాగా దొబ్బిందా, వెంటనే బుర్ర పాడిపోయి వచ్చావా స్టేజ్ మీదకి మాట్లాడాలని చెప్పి? వెనకాల నీ పిల్లం కీస్తే కానీ నువ్వు ముందుకు రాదు అయితే వీడియో ముందుకి. ఇది నా ఓన్ చర్చ్ కాదు, నేను అనుకోలేదు ఎప్పుడు. నేను ఇక్కడ పని చేస్తున్నా అంతే. మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని నేను ఎట్లనే ట్రీట్ చేస్తున్నా. మీరు ఎవరు వచ్చి ఇక్కడ చెప్పినా నడుస్తుంది. నువ్వే నుంచోబెట్టి అందరినీ, నువ్వే చిట్టీలు ఇచ్చి అందరికి ఏం మాట్లాడాలో. నీ ఓన్ చర్చ్ కాదని చెప్పుకోవడం ఎంత కాంట్రాడిక్టింగ్ ఉంది అది. నీ చర్చ్ కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు మార్చావు? స్థితిగతులన్నీ ఎందుకు మార్చావు మరి? దానికి దేవుని ప్రేరణ ఎందుకు పేరు పెట్టావు? దేవుని అడ్డం ఎందుకు తీస్తున్నావు మరి? నన్ను ఏమన్నా పర్లేదు, కుటుంబాన్ని ఏమన్నా పర్లేదు, సంఘాన్ని అంటున్నారు. అవును, బరాబర్ అంటాను నేను. సరిగ్గా లేరు కాబట్టే, సరిగ్గా ఉండట్లే కాబట్టే నేను అంటాను, అంటూనే ఉంటాను నేను. దేవుడు మాట తీసి, దేవుడు వాక్యం తీసి వ్యర్థమైన మాటలు అన్నిటికీ లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాటలన్నిటికీ లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నిటికీ. అది చదవడానికి స్పెషల్ ఫోర్స్, స్పెషల్ పర్సన్, మరి వెనకాల స్పెషల్ ఫోర్స్ ఉండాలి కదా తోయడానికి. స్పెషల్ పర్సన్తో చదివించావు. కరెక్టే, లెక్క చెప్పాలి దేవుడికి, అన్నీ లెక్క చెప్పాలి. అలాగే నా గురించి తప్పుడు ప్రచారం చేసిన నువ్వు ఎంతసేపు కూర్చొని దేవుడి దగ్గర లెక్క చెప్పాలి? నువ్వు నన్ను అంత తప్పుడుగా పోర్ట్రే చూపించి ఏం సాధిద్దామని నువ్వు పొరేసి అందరికీ, నువ్వు నీ వ్యర్థమైన మాటలని కప్పిపుచ్చడానికి దేవుని మాటను అడ్డపెట్టుకుంటున్నావు. అబద్ధమైన మాటలని కప్పిపుచ్చడానికి దేవుని మాటను, వాక్యాన్ని అడ్డుపెట్టుకున్నావు. కళ్ళారా చూసింది ఒకప్పుడు. దాని గురించి నేను చాలా మాట్లాడాను 30 సంవత్సరాలు కానీ. లైవ్లో కనిపెడిన దాని గురించి మీరు మాట్లాడకండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసా? క్లియర్గా తెలుస్తుంది లైవ్లో. ఎవడెవడు ఏం పిచ్చి కూతలు పోస్తున్నాడో తెలుస్తుంది, ఎవడెవడు ఏం ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నాడో తెలుస్తుంది, ఎవడెవడు ఏం బట్టలు వేసుకుంటున్నాడో తెలుస్తుంది, ఎవడెవడు బయట ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. ఆడొచ్చి కూర్చుని ఏం చేస్తున్నాడో నాకు తెలుసా? ఇది నీకు లైవ్లో చూసి మీరు ఇదవ్వకండి. వాళ్ళు లైవ్లో చూసి మాట్లాడేస్తున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, మీరేం మోసపోకండి, కన్ఫ్యూజ్ మోసం చేసేదే నువ్వురా. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేదే నువ్వు. మొదట నేను ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది నువ్వు. దాని కన్ఫ్యూజన్ రాకుండా ఐక్యత అని చెప్పి, మోడర్న్ అని చెప్పి దానికి ఒక పూత పూసి కూర్చోబెట్టావు అందరినీ. మళ్ళీ అన్నిటికీ సమయం ఉంది కాబట్టి నేను నిన్న ఆగాను, ఇప్పుడు మాట్లాడాను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అన్నిటికీ సమయం ఉంది. సమయం తెచ్చింది కూడా నువ్వే. అనవసరంగా నా పేరెత్తి సమయం తీసుకొచ్చావు. ఇది దేవుడు నాకు ఇచ్చిన సమయం, దేవుడు నాతో ఉన్న సమయం, దేవుడు నన్ను నడిపిస్తున్న సమయం. అందుకే నువ్వు మూసుకున్నావు ఇన్ని రోజులు. దేవుడు నాతో ఎలా ఉన్నాడో, ఏ సిచ్యువేషన్స్ ఉన్నాడో నా సాక్ష్యం చెప్తుంది క్లియర్గా. నా వీడియోస్లో నా సాక్ష్యం చెప్తుంది దేవుడి మహిమ గురించి. అన్నిటికీ సమయం ఉంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, తప్పుదో పట్టిస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను.
ఒక వ్యక్తిని పదే పదే తప్పుడుగా చూపిస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. నీకు ఏం అర్హత ఉంది, ఏం రైట్ ఉంది, ఏం తెలుసు నీకు, ఏం చేసావని నువ్వు నా గురించి మాట్లాడడానికి? ఏం పెట్టావని, ఏం తీర్చావని నా గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంత అంత ధైర్యంగా? సమాధానం ఇవ్వలేక మళ్ళీ దాచుకుంటున్నావు. ఈరోజు పెళ్ళంత అంతే కానీ నువ్వు బయటికి రాలేదు. మళ్ళీ చెప్తున్నావు బైబిల్ పట్టుకుని, ద్వేషం లేదు నాకు ఆ వ్యక్తి మీద. నువ్వెవడరా ద్వేషం లేదని చెప్పడానికి? నువ్వెవడు ద్వేషం ప్రేమ గురించి మాట్లాడడానికి? ద్వేషపూరితము నువ్వు ద్వేషం మొత్తం వేసుకున్నావు మీద, నువ్వు నీ భార్య. ఎందుకు? అంధకార స్థితిలో నేనున్న ఆ రోజు ఆ రాత్రి స్థితిలో నా భార్య నా కొడుకు ఇద్దరే ఉండి ఆ పరిస్థితి అర్థం కాక ఫోన్ చేస్తే ద్వేషపూరితంగా నువ్వు మాట్లాడలేదా? ఆ ద్వేషంతో నిండిపోయి ఉన్న నువ్వు, నీ పెళ్ళం ముక్కు మొహం కూడా తెలియదు నా భార్యకి. అంత ఇన్నోసెంట్ కాదు నువ్వు. ఇక్కడ అందరు చెప్పారు నాకు అని చెప్తుంది, దవడ పగలగొట్టేవాళ్ళాక. పిచ్చి పిచ్చిగా ఉందా? గుట్ట నోట తీసుకొడతా నేను. ఏమనుకుంటావు? దేవుడు మాటలు చెప్తూ అడ్డమైన పనులు చేసుకుంటూ ఆడు పోయాడు, ఇంకా ఆడు అయిపోయింది అని అంటున్నారేమో. ఇల్లు మార్చినంత మాత్రాన ఇల్లు తెలుసుకోలేక కాదు, చర్చి తెలుసుండి కూడా చర్చిలోకి రాలేక కాదు. నా స్థానం ఏంటో నాకు తెలుసు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, నువ్వు ఊరకుండు అని. ఇలాంటి కుక్కలకి నేను కూడా సమాధానం చెప్పేది, ఇలాంటి పందులకి నేను కదా సమాధానం చెప్పేది. దేవుడు చెప్తాడు సమాధానం. ఈరోజు అందుకే భయంతో చెప్పేసుకున్నావు, నేను క్షమించేశాను. నువ్వెవడరా క్షమించడానికి? నువ్వెవడు క్షమించడానికి నన్ను? ఆ రాత్రి మా భార్య ఫోన్ చేసినప్పుడు చూస్తున్నవారు, ఇప్పుడు ఈ చెప్పే ఈ పాస్టర్ అమ్మ, ఈ పాస్టరు, ఈడు, వీళ్ళ భార్య, వీళ్ళు ఆ పరిస్థితిని ఆ పరిస్థితి తెలుసు, దాని లోతు తెలుసు, ఎంత ప్రమాదకరమైన స్థితిలో తెలుసు. అయినా ఒక్క ఫోన్ తీసుకుని, ఏంటి పరిస్థితి, ఎన్ని గొడవలున్నా ఏమున్నా ఒకసారి ఫోన్ తీసుకుని మాట్లాడి, లేదు ఫోన్ ఎలా అంటే ఏడ్చుకుంటూ దుఃఖంతో చాలా భయంతో, ఎందుకంటే ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు. చిన్న బాబుతో ఒక్కతే ఉండి ఫోన్ చేస్తే బ్లాక్ చేశారు. రెండు ఫోన్లు మొహం మీద డోర్ పెట్టేసినట్టుగా కట్ చేసేసి బ్లాక్ చేశారు. మళ్ళీ ఫోన్లు రాకుండా ఇంకోసారి ఫోన్ చేస్తే బాగోదు అని. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు? బాగోదని ఏడ్చుకుంటూ ఫోన్ చేసి ఆ పరిస్థితి, నేనేం డబ్బు అడిగిందా, నేనే సహాయం అడిగిందా, ఇది చేయమని అది చేయమని? అక్కడ ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకో. వాళ్ళతో మాట్లాడలేకే కదా ఫోన్ చేసింది. ఇదా నీ ప్రేమ, దేవుని ప్రేమ? ద్వేషంతో నిండిపోయింది కుటుంబం. ఈరోజు మీరు పులిపిటం ఎక్కి చెప్తున్నారు ద్వేషం ప్రేమ గురించి. బైబిల్ పట్టుకుని చెప్తున్నావు. మరి ఆ రోజు నైట్ చేసిన పని గుర్తులేదా నీకైతే? అది ఎప్పటికీ నేను వెంటాడుతుంది చెప్తున్నా. ఆ స్థితిలో నీ భార్యకు తెలియదు, కానీ నిన్ను ఎలా చూసుకుందో నీకు తెలుసు. నా భార్య నిన్ను ఎలా చూసుకుందో నీకు తెలుసు. చిన్న బిడ్డ ఎలా ఉంటే నా కొడుకు ఎంతో నువ్వు అంతే అలా చూస్తుంది. ఆ రోజు రాత్రి దేవుడు లేకపోయి ఉంటే ఏమైపోయాను, కానీ దేవుడు ఎప్పుడు మా తోడుకున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళని తెలుసు మాకు. ఆ రోజు తెలిసింది నాకు. నేను వెంటనే అవైలబిలిటీకి వచ్చినప్పుడు ఏం జరిగిందని నేను 0.1% ఆశించా, వస్తారేమో ఎవరన్నా చూస్తారేమో అని. ఎవరూ రాలేదు. కనీసం ఫోను లేదు, బ్లాకులు చేసుకుని కూర్చున్నారు. అర్ధరాత్రి పిల్లడితో ఎలా ఉంది అన్న చిన్న హ్యుమానిటీ బేసిస్ కూడా లేదు ఆ పాస్టర్, ఆ తల్లిదండ్రులు. వాళ్ళు ఒక సంఘం నడిపించే పాస్టర్ అమ్మ. కనీసం ఫోన్ ఎవరికి రీచ్ అవ్వకుండా ఫోన్లు అందరినీ బ్లాక్ చేసేసారు, తప్పుడుగా ప్రచారం చేసిన నా మీద. ద్వేషం లేదు అన్నావు కదా. నేను ఇంటికి వచ్చి, అప్పుడు పరిస్థితులు బట్టి ఇంటికి వచ్చి, అయిందేదో అయింది, నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నా, ప్రేయర్ పెట్టించుకోవాలి అని వచ్చి, మమ్మీ డాడీని తీసుకెళ్దామని వస్తే
నువ్వు నీ భార్య ఎలా మాట్లాడారు? నా చెయ్యి లెగలేక, నా నోరు లెగలేక అక్కడ. నువ్వు ఎవడరా, నువ్వు ఎవరివి నన్ను ఆపడానికి అని నేను ఒక స్టెప్ ముందుకేసుంటే వాళ్ళతో చెప్పించావు. సద్దుమణిగాక వస్తాము, ఇప్పుడు రాము. ఆవిడనైతే అసలు బయటికి రానిలే. నేను అక్కడ మాట్లాడిన మాటకి ఒక అడిగి వెనక్కేసి ఆయన వచ్చి, తర్వాత ఆవిడ వచ్చి అంటే ఏ విధంగా అంటే నేనేం చెప్పట్లేదు వాళ్ళకి, వాళ్ళే నిన్ను అసహించుకుంటున్నారు. మాదేం లేదు, వాళ్ళంతట వాళ్ళే నిన్ను వద్దనుకుంటున్నారు. నిజంగా వద్దనుకున్న వాళ్ళు, నిజంగా నన్ను కలవడానికి కూడా ఇష్టపడరు, నా ఫోన్ కూడా మాట్లాడారు. నేను ఇవ్వను ఫోన్, నేను ఇస్తున్నా కానీ వాళ్ళు తీసుకోవట్లేదు ఫోన్లు, వాళ్ళు నీతో మాట్లాడరంట అని నిజంగా వాళ్ళకి ఉంటే ఆ రోజు నైట్ 9:30కి ఎందుకు ఫోన్ చేశారు? మళ్ళీ నేను వచ్చాక సైడ్ నుంచి బయట నుంచినో ఎక్కడ రూమ్లోంచి మళ్ళీ ఎలా ఇంటికి వెళ్ళావా అని ఎందుకు మాట్లాడారు నాతో? నువ్వు వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ ద్వేషాన్ని నింపి వాళ్ళు తిరిగి నాకు వడద్దు అనేలా చేయించుకుని మళ్ళీ వాళ్ళు నీకు తెలిస్తే ఎక్కడ ఇదవుతావు. ఇప్పుడు నువ్వు గొడవ చేసావనుకో ఇది మాటకి, నెక్స్ట్ నేను చెప్తాను చెప్తాను, వణికిపోతావు. నేను చెప్తాను అది. వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు మరి అప్పుడు నాకు? మరి ఫోన్లో మెసేజ్లో మాదేమీ లేదు, ఎలా ఉన్నావు అని చాటుగా నాతో మాట్లాడి మాదేం లేదురా చేతులు కట్టేశారు మాకు, ఇంక చెప్తే అదే. ఈ మాటలు ఎందుకు వచ్చినాయి మరి? రిలేషన్స్లో కూడా కదా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం భయపెడుతున్నావు మరి వాళ్ళని? బ్లాక్ చేసి ఇంకేం చెప్తున్నారో తెలుసా? రిలేషన్స్లో మీరున్నప్పుడు మేము ఎలా వస్తుండేనో ఫ్రీగా, అలా ఫ్రీగా రాలేకపోతున్నాం, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము. చర్చిలో ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు, కలుస్తామంటే కలుస్తున్నాము, అప్పటిలాగైతే లేము, అప్పటిలాగా ఎవరిని కలవనివ్వట్లేదు. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వెళ్దాం అనుకుంటుందా? వెళ్తే ఏలు, నీ మొగుడిని ఎలుకు. ఆళ్ళనీళ్ళని ఇబ్బంది పెట్టి తప్పుడుగా మమ్మల్ని చూపించి ఇష్టానుసారంగా నువ్వు నీ మాట రానియట్లేదు బయటికి నువ్వు, కానీ నీ మాట ఎలా ఉంటుందో నాకు తెలుసు బాగా. నీ మాట ఎలాంటిదో తెలుసు, నాకు పరకబడదు. వాళ్ళు నాతో తీసుకొస్తాను, నేను 2 రోజులు తీసుకుని పంపిస్తాను నేను అంటే, మేము చనిపోవడం అన్నా జరుగుతుంది కానీ వాళ్ళు రారు. మేము చనిపోయినా కానీ మీరు తీసుకెళ్ళండి, లేదా మేము బయట కూర్చుంటాం ఇద్దరం, లేదా మేము పోసేసుకుంటాం, పిసికేసుకుంటాం. ఇవే కదా నువ్వు అన్నది మాటలు, మీరు అన్నది మాటలు. ఇవి తెలియనిరు జనాలకు. మరి నేను వచ్చినప్పుడు ఏం మాట్లాడానో మీరేం మాట్లాడారో ఇవి తెలియనిరు. ఎందుకు? రిలేషన్స్లో చాలామంది ఏదేమున్నా నువ్వేరా, ఒక పరిస్థితి వస్తుంది గట్టిగా, నువ్వు నుంచోవాల్సిందే. ఇవంతా జుజుబి అన్నారు, అది త్వరలో ఉంది, నేను చెప్తాను అది. చాలాసార్లు చెప్పాము ఆ వ్యక్తికి. ఏం చెప్పావురా నువ్వు నాకు? ఏం చెప్పావురా నువ్వు నాకు? తప్పులు గద్దింపులు సరిదిద్దులా? ముక్కు మీద కుద్దుతో ఒకటి ఎవరిని సరిదిద్దావు నువ్వు? ఎవడికి గద్దించావు నువ్వు? నిన్ను నువ్వే సరిదిద్దుకోలేవు. మళ్ళీ నన్ను కానీ నా కుటుంబాన్ని నా భార్యను కానీ అన్నా పర్వాలేదు. ఎవడన్నారా నీ భార్యని? నిన్ను నోరేసుకుని మీరు పడ్డారా? వాళ్ళని దాసేసి మీరు వరిశారా? పోలీసులు వస్తే కానీ వనకలేదు. ఈరోజు నువ్వు ఒకసారి తప్పులు, 2 సార్లు తప్పులు, 10 సార్లు తప్పులు. ఏం చేసేవారు నువ్వు? ఒక అప్పు తీర్చావా?
ఓ బిల్లు కట్టావా? ఓ ముద్ద పెట్టావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏదో నువ్వు చూసినట్టు. నువ్వు కానీ అది కానీ చూసారా? పెట్టాల్సిన వాళ్ళే పెట్టకుండా కూర్చున్నారే. మాట్లాడడానికి కూడా అర్హత లేని నువ్వు మాట్లాడుతున్నావు. నిజ నిజాలు నువ్వు తెలుసుకోలేదు ఈరోజు. ఎవడో ఏదో వాగాడు వచ్చి నమ్మేసావు. ఎవడో ఏదో చూపించాడు మెసేజ్ నమ్మేశావు. ఎవడో ఏదో స్క్రీన్ షాట్ పంపించాడు నమ్మేశావు. నాకు 100 ఉంటాయి, 1,00,000 ఉంటాయి, 1,00,00,000 ఉంటాయి బయట. నీ దాకా వచ్చి నిన్ను అడిగి నిన్ను కట్టమని ఏనాడైనా జరిగిందా? నాకేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, మీరు వీడికి రాకండి, మీరు వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు చెప్పుకున్నావుగా, చెప్పుకునే కదా అందరినీ దూరం పెట్టావు. నువ్వు నిజంగా తెలుసుకోకుండా థర్డ్ పర్సన్ నమ్మేసి మళ్ళీ నేనేదో తప్పు చేశాను, నువ్వేదో నన్ను గద్దించావని ఈరోజు మాట్లాడావే. ఒక్క ప్రూఫ్ చూపించు, 1 ప్రూఫ్ చూపించు నువ్వు నాకు చేసావని. అన్నీ అవును కరెక్టే చేసావు అని నేను వెనక్కి తీసుకుంటా మాటలు. నువ్వు కానీ నీ భార్య కానీ అక్కడ ఉన్న పాస్టర్మ్మ కానీ ఒక్కటి చూపించండి నాకు. నువ్వు మాట్లాడేవాడు నీకే చెప్తున్నా. నువ్వు ఏమైనా చేస్తే కనుక ప్రూఫ్ చూపించు. పబ్లిక్గా మాట్లాడేవు కదా ఈరోజు, ప్రూఫ్ చూపించు, నేను మాట్లాడినట్టు తీసుకుంటా. నా సంఘంలో యూత్ ఎలా ఉంటున్నారో నాకు తెలుసు. యూత్ మీటింగ్ పెట్టినంత మాత్రాన, వాక్యాలు పంచినంత మాత్రాన, ప్రార్థన చేయించినంత మాత్రాన వాళ్ళు మారుతారు అని ఇది లేదు. కానీ వాళ్ళ ఆత్మలో బలపడుతున్నారు, యూత్ బాగా స్ట్రాంగ్ అవుతున్నారు స్పిరిచువల్గా అన్నావే. నీ యూత్ బయట ఎలా ఉంటున్నారో నాకు తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసు, ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు తెలుసా? పెద్ద ఏం నేను స్పై చేయని అవసరం లే, ఇలా పట్టేస్తాను నేను అంత చీప్ కాదు క్యారెక్టర్స్ బయట పెట్టడానికి. దేవుడే మార్చుకుంటాడని నాకు వదిలేస్తున్నా. నువ్వు అంటున్నావే యూత్ పెరుగుతున్నారు అది ఇది అని. రే, ఆదివారం రోజు అప్పట్లో ఇంకా చిన్నపిల్లలు ఆ యూత్ వాళ్ళే ఈరోజు తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, అమ్మో అన్న తిడతాడు, అన్న అంటే నువ్వు కాదు నేను, అమ్మో అన్న చూస్తాడు, చూపు అడుగుతాడు అన్న భయంకి వాళ్ళకి తెలియదు. అప్పుడు తెల్ల వస్త్రాలు వేసి చిన్నపిల్లలు వాళ్ళు. ఇప్పుడు తెలుసుగా, బుద్ధి వచ్చిందిగా, నీతో పాటు పెరిగారుగా. నువ్వు బ్లాక్ వేసుకోండి వాళ్ళు. ఎంతెందుకు ఈరోజు బల్ల తీసుకున్నాడు పులిపీఠం వెనకాల కూర్చుని. ఈయనేమో మర్చిపోయాడంట, ఈయన మర్చిపోయాను నేను, కొంచెం వాటర్ పాస్ చేయవా అన్నట్టు అడుగుతున్నాడు. ఇచ్చినోడికి బుద్ధి ఉండాలి, తీసుకున్నోడికి బుద్ధి ఉండాలి. బల్లారాధన గురించి అంత అశ్రద్ధగా, అంత కేర్లెస్గా చేస్తున్నారు. కూర్చుని అలాగా పైన కూర్చుని ఇదా 30 సంవత్సరాలు అంటా కదా, నువ్వు ఆ మాట తీసావు కదా 30 సంవత్సరాలని. అక్కడికి వస్తా మళ్ళీ. ఈ 30 సంవత్సరాల్లో బల్ల ఎవరైనా ఇలా తీసుకున్నారా? ఇచ్చినన్నాడు. తెల్ల వస్త్రాలు లేకపోతే వెనక్కి కూర్చోవు. ఈరోజు నువ్వు సిద్ధపడ్డా సరే, నువ్వు వస్త్రాలు తెల్ల లేవు కాబట్టి వెనక్కి కూర్చోవు. లైన్ ఉండేది, అంత దూరం కూర్చునే వాళ్ళం. చిన్న ప్లేస్లో అయినా సరే, చేపల మీద అయినా సరే, ముందు 4-5 కూర్చుని పరిశుద్ధంగా భయభక్తులతో తీసుకునేవారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ మాట, అయినా బుద్ధి లేదు. బుద్ధిహీనుడా, అలా తీసుకుంటున్నారు బల్లలు వాళ్ళు. నువ్వు యూత్ బలపడుతున్నారని చెప్తావా? డ్రెస్ కలర్ ఏంటి ఈరోజు వెనకాల కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు డ్రెస్ కలర్లు ఏంటి? కొంతమంది బల్లలు తీసుకున్నారు. నేను చెప్పంగా సోఫా దింపారు, లేదా పైన కూర్చుంటుంటే. ఈ కల్చర్ అంతా ఎక్కడదో నాకు తెలుసు. నువ్వు ఎక్కడ నేర్చుకుని వచ్చావో తెలుసు. అక్కడిది ఎక్కడో నీకు అర్థమైంది కదా, బెంగళూరు అక్కడిది. అక్కడ అంటే ఇంట్లో ఉండేవాడు కాదు కదా, నువ్వు ఇంట్లో వెళ్ళిపోయేవాడు కదా ఊరికే. అక్కడ నేర్చుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసావు. దాన్ని నువ్వేం పేరు పెట్టావు? దానికి ఇంప్లిమెంట్ చేసావు, ఇంప్లిమెంట్ చేయించింది. దానికి నువ్వు పెట్టిన పేరు దేవుని ప్రేరేపణ. దవడలు పగలాలి నీకు. దేవుని ప్రేరేపణ గురించి అసలు ఎంత దీన ఒక టైప్ ఆఫ్ ఫియర్తో చెప్పాలి. అది దేవుడు ప్రేరేపిస్తే ఆ పని ఎలా జరుగుతుంది, ఎంత పవర్ఫుల్గా జరుగుతుందని. నువ్వెలా చెప్పావు? ఎంత పొగరుగా, ఇది దేవుని ప్రేరేపణ.
దేవుని ప్రేరేపణ అది. ఎవ్రీథింగ్ చేంజ్ చేసేసి పరిశుద్ధ వస్త్రాలు వదిలేసి నార్మల్ వస్త్రాలు వేసుకోండి అనేది దేవుని ప్రేరేపణ. పైన కూర్చొని బల్ల తీసుకోండి అనేది దేవుని ప్రేరేపణ. మోకాళ్ళే నా పెట్టుబడి, మోకాళ్ళే నా పెట్టుబడి అని అన్నిసార్లు అన్నాడే. ఏమి ఆ మోకాళ్ళి? మేము మోకాళ్ళు వేస్తున్నామో లేదో మీకు చూపించే అవసరం లేదు. మోకడి జీవితం మీద పెరిగిన సంఘం కదా, చూపించకపోతే జనాలు ఎలా తెలుస్తుంది? కంఫర్ట్ కోసం రావాలి చర్చికి అన్నట్టు చూపిస్తున్నావా? మా దగ్గర సోఫాలు ఉన్నాయి, వీ గాట్ 2 సోఫాస్ అని పిలుస్తున్నావు అందరినీ. మోకాలు చిప్పలు అరిగిపోయేదాకా, కొట్టుకుపోయేదాకా, నల్లగా అయిపోయేదాకా మోకటి వేసి ప్రార్థించే ఆ పెట్టుబడి ఏమైంది ఈరోజు? అది అవసరం లేదా? అయితే మేము ఎలా ఉంటామో మీకు అనవసరం. చూపించేది మాత్రం అది లైవే కదా, ఏం ఎడిట్ చేయట్లే కదా లైవ్లో, నువ్వు విఎఫ్ఎక్స్ ఏం పెట్టట్లే కదా, ఉన్నదే కదా నేను చూసి మాట్లాడుతున్నాను. ఎంతోమంది అసలు బైబిల్ గ్రంథంలోనే ఎంతోమంది మొదటి నుంచి మనం చదువుకున్నంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు, సాగిలపడి ప్రార్థన చేశారు, చేతులెత్తి ప్రార్థన చేశారు, తల నేలకు వేసుకుని ప్రార్థన చేశారు అని ఎప్పుడు ఇవే ఉండేవి. కానీ వాళ్ళకి ఎందుకు అప్పట్లో లేవా చైర్లు, అప్పట్లో రాళ్ళు లేవా, కూర్చునేవారు కాదా వాళ్ళు? పేతురు కూర్చుని ప్రార్థన చేశాడు, యేసుప్రభు కూర్చుని ప్రార్థన, ఇలా ఎక్కడ రాసి ఉందా? అంటే నీ కంఫర్ట్ జోను లైఫ్ స్టైల్ ఎలా మారితే అలాగా నీకు మారుతుంది, దాన్ని దేవుని ప్రేరేపణ అంటావు. తెల్ల వస్త్రాలు లేకపోయినా బల్ల తీసుకోవచ్చు అనేది దేవుని ప్రేరేపణ. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వీటికి నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్పు. ఎందుకు మారింది 30 సంవత్సరాలు? అసలు దేవుని ఫస్ట్ ఆయన కట్టబడిన సంఘం ఎందుకు మారాలి? ఎవరు మార్చే హక్కు ఇచ్చారు నీకు? మారుస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? పరిశుద్ధ రక్తముగా పరిశుద్ధ రక్తముగా అది ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఇలా మర్చిపోయాను తీసుకో అని పాస్ చేస్తే నాకు ఉండి కలుక్కుమంది. ఏంటి ఇంత అశ్రద్ధగా తీసుకుంటున్నారా, ఇంత అశ్రద్ధగా ఇస్తున్నారా? అక్కడ దాని కాన్సిక్వెన్సెస్ ఎంత డేంజర్గా ఉంటాయో ఇదే సంఘంలో ఒకతనికి జరిగింది. దేవుని బల్ల ఇష్టానుసారంగా తీసుకున్నాడు కాబట్టి నేను ఆ పేరు తీయకూడదు. అతను లేడు, వాళ్ళ కుటుంబం ఉంది అక్కడే, నేను తీయట్లేదు. ఇదొక వార్నింగ్ లాగా చెప్తున్నా. అది ఎంత పెద్ద డేంజరో లైఫ్కి తెలుసుకోండి. ఇలా జరుగుతుంటే, ఇవన్నీ చెప్తుంటే హల్లెలూయా స్తోత్రం అని చెప్తున్న వాళ్ళకి సిగ్గులేదు. ముందు రోజులో కూర్చున్నారు మళ్ళీ ఆ పాస్టరమ్మే. అన్నిటికీ ఒక తొత్తు ఉంటాడు అక్కడ. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పే తొత్తు. కూషు దేశం నుంచి వచ్చాడు. బిగ్గరగా హల్లెలూయా. ఏం తెలుసు నీకు? ఆడు మాట ఇటు మాట పట్టుకుని పోగాడే తప్ప. 30 సంవత్సరాలుగా అంటా కదా, నువ్వు కూడా ఆ మాట తీసావు కదా. ఆ 30 సంవత్సరాలుగానే నేను అక్కడే ఉన్నా కదా. చూస్తున్నవారు, వింటున్నవారు సంఘస్థులే కానీ బయట వాళ్ళే కానీ ఏ తల్లిదండ్రులైనా ఇదిగో నీ కొడుకు తప్పు చేశాడు, నీ కొడుకు ఇలా చేశాడు అని ఒక మూడో వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ముందు ఆ కొడుకుని పిలిచి అడుగుతారా ఏం జరిగింది అసలు అని? కొడుకు మాట నమ్ముతారా? లేక ఆడెవడో వచ్చి మాట్లాడితే నమ్ముతారా? ఆడు 100 చూపించచ్చు నీకు, ప్రూఫ్లు, స్క్రీన్ షాట్లు, ఏదన్నా. నువ్వు ఎవరితో మాట్లాడాలి ముందు? ఎవరిని అడగాలి ముందు? దేవుడి పరంగా చెప్పట్లే, బేసిక్ కామన్ ఒక వరల్డ్లో తల్లిదండ్రి కొడుకు గురించి చెప్తున్నాను. కామెంట్ చేయండి మీరు ఎవరు విన్నా సరే. ఇది బేసిక్ క్వశ్చన్. ఇది అంటే నిజాలు తెలుసుకోకుండా మాట్లాడాడు. ఇదంతటి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు ఎవరైతే నా గురించి మాట్లాడాడో వాళ్ళ భార్య హేట్రెడ్ని ఇలా 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 వేసింది వాళ్ళ మీద ఒక వలలాగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము అక్కడి నుంచి వచ్చేయడానికి మెయిన్ రీజను వాడు ఆమె. ఎందుకు? బిఫోర్ వాడి పెళ్ళి బిఫోర్ ఇది అంటే అప్పటి నుంచే ప్లాన్ వేసుకుని అక్కడ పాస్టర్మ కూడా
ఎందుకంటే వాడు పోసేసుకుంటారు, అది చేసేసుకుంటారు, ఇంక పోతాను నేను అంటాడు. అందుకని ఇవన్నీ కాదు, మేముంటే నడవదు అవన్నీ. లేము కాబట్టి వాళ్ళు వచ్చారు, తాళి కట్టించే పెళ్లి, పరిశుద్ధ వివాహం కాకుండా తాళి కట్టించే పెళ్లి చేసి దీనికి కారణం మళ్ళీ ఉందిలేండి ఒకటి, దానికి పుట్టించారు. అసలు పుట్టినప్పటి నుంచి ఇయర్ రింగ్సే లేని, ఆర్నమెంట్సే వేసుకొని అసలు హోలే లేదు, అలాంటి దానికి పుట్టించారు. అసలు కుటుంబం విడిపోయేలా చేసింది సంఘం ప్లస్ కుటుంబ సాక్ష్యం పోవడానికి కారణము నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి. నువ్వు అది మీ ఇద్దరి వల్ల మొత్తం నాశనం అయిపోయింది. దాన్ని కప్పిపుచ్చడానికి మోడర్న్ చర్చ్గా మొత్తం పెద్ద ఎక్స్పాన్షన్ చేసుకుని, డెకరేషన్స్ చేసుకుని, అంటే అందరిలో వావ్ కొత్తగా ఉంది, ఈ 30 years చూడండి, ఇప్పుడు చూస్తున్నామే, వైట్ బట్టలు అవసరం లేదంట, మన కంఫర్ట్ అంట, పర్వాలేదు ఎలా అంటారో తీసుకొచ్చంట, ఇవన్నీ నువ్వు క్రియేట్ చేసావు అక్కడ కొత్త స్కీమ్స్. ఇవన్నీ చేయాలంటే మీరు అట్లా ఉండాలి అక్కడ, మీరు అట్లా పొర వేయాలి, తెర వేయాలి, నా ఊసు కూడా రాకుండా మీరు చేయాలి అక్కడ. నువ్వెవడన్నా ఊసి తీయడానికి తీయకపోవడానికి. ఇంకోటి, ఎవరు ఏమనుకున్నా, ఎవరెన్ని మాట్లాడుకున్నా, చర్చ్ దేవుడి పని మాత్రం ఆగదు, ఆయన కోసం పనిచేసేది ఆగదు. దేవుడి పని ఎవడు ఆపట్లే. నీ అంత మూర్ఖుని కాదు నేను, నీ అంత చీప్ క్యారెక్టర్ కూడా కాదు. దేవుడి పనిని ఆపాను నేను. నీవు చేసే చేంజెస్ గురించి మాట్లాడానా? ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి సమాధానం ఎలా ఇస్తున్నావో తెలియదు, ఎక్కేసావు మాట్లాడుతున్నావు. ఎక్స్ప్లెయిన్ చేసుకో. 100 మంది వస్తారా, ఎక్స్ప్లెయిన్ చేసుకో. 100 మంది వస్తారా, 1000 మంది వస్తారా, 1,00,000 మంది వస్తారా, నువ్వు ఎంతనే చేసుకో. వచ్చిన వాళ్ళందరూ ఆత్మలు మోకటి జీవితం మీద ఉందా లేదా, వాళ్ళ సాక్ష్యం ఎలా స్టార్ట్ అవుతుంది, తెలియని వాళ్ళకి నువ్వు ఎలా చెప్తున్నావు. రాత్రి బాగా తన్నేసినట్టుంది, వెంటనే మనసు బాగాలేక వచ్చేసి మాట్లాడేశావు, సంఘం గురించి మాట్లాడావు, క్షమించండి. నువ్వు ఎన్ని చెయ్యి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, నేను మాత్రం మాట్లాడడం ఆపను, ఖండించడం ఆపను. ఎప్పటి వరకు అంటే రాత్రి ఒకటి చెప్పాను. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్ కార్నర్తో ఉండే, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండి ఒక వీడియో తీశాను. అది వీడియో పోస్ట్ చేయకపోవడం మంచిదైంది, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సాఫ్ట్ కార్నర్ కూడా పోయింది. నాకు సాఫ్ట్ కార్నర్ అంటే ఏదో చేస్తున్నాను కాదు, మీరంతా నాకు బాగా తెలుసు మీరేంటో, అది ఎప్పుడు అలాగే ఉంటుంది, ఏమేమి చేశారో ఎప్పటికీ మర్చిపోను. సాఫ్ట్ కార్నర్ ఎందుకన్నానంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అందరికి తెలియాలి కదా. సంఘము ఛానల్ ఇది, ఓన్లీ దేవుని వాక్యమే వెళ్ళాలి దీంట్లో. సంఘం వాక్యం ఓన్లీ ఈ ఛానల్లో సంఘం వాక్యం ఒకటే వెళ్ళాలి, ఇంకేం మాట్లాడద్దు అని పెట్టుకున్నాడువి. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్న వాక్యంలో అన్నాడు కదా, నేనైతే నాకు వచ్చేస్తుంది, ఉన్నవి లేదని చెప్పేస్తాను నేను. ఉన్నవి లేని చెప్పడం ఏంటి? వాక్యమే కదా చెప్పాల్సింది, వాక్యం అనే కదా ఛానల్ పెట్టిందే అందుకు కదా. జనాలకి ఏం చెప్తున్నావు మరి? తప్పుదోవా అడ్డదోవా ఎలా తొక్కుతావో చెప్తానంట కదా, ఇప్పుడు చెప్తాను చూడు. నువ్వు వేసిన గుడ్ ఫ్రైడే వీడియోకి వ్యూస్ అన్నీ ఎలా కొనేసుకున్నావు, అన్నీ ఎలా వచ్చేసినాయి, మిగతా అన్నీ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది అంటే ఒకటే వీడియో 7 మంది మాట్లాడారు కాబట్టి మరి జనాలు వెళ్ళాలి, చూడాలి, వాళ్ళకి తెలియాలి మేము సెలబ్రిటీస్ అయ్యాము, సభ్యులు చేరాము అని తెలియాలి వాళ్ళకి. సో కొన్ని వేసుకున్నావు, వాళ్ళకి చెప్పేసుకున్నావు, చూసుకోండి మీ వీడియో వెళ్ళిపోతుంది బాగా. ఇది నీ తప్పుదో. ఆర్గానిక్గా వెళ్ళొచ్చు కదా, వ్యూస్ వెళ్ళనివ్వచ్చు కదా, ఎందుకు కొనుక్కున్నావు ఓన్లీ ఆ వీడియోకి? సంఘం వాక్యం ఛానల్ ఇది, ఓన్లీ సంఘం, ఇంకేం మాట్లాడద్దు, ఏం చెయ్యొద్దు అనుకున్నాడువి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నా ప్రస్తావన రానంత వరకు నువ్వు పెట్టుకున్నావు, నా ప్రస్థానం వచ్చింది కాబట్టి అన్నెసెసరీగా నువ్వు తీసావు కాబట్టి నేను మాట్లాడడం, నేను దిగాను, ఉంటాను, ఇక్కడే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, నిజాలు తెలుసుకోవు.
ద్వేషాన్ని దేవుని ప్రేమ అని పేరు పెట్టుకున్నావు, ఒక లైన్ వేసేసుకున్నావు సంబంధం లేదు అని. నేను వస్తున్నానంటే ఎందుకు భయపడతావు? ఒకరోజు వచ్చాను నేను, ఒకరోజు వచ్చి ఫుల్ కంటిన్యూస్ వర్షం, నేను పెరిగిన ప్లేస్లో, నేను తిరిగిన ప్లేస్లో, నా ప్లేస్లో ఒకడికి ఫోన్ చేద్దామంటే ఎవరు కలవదే. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇక్కడ దేవుడు ఒక మాట గుర్తించేస్తాను. నేను చెప్పు, అబ్రహాము చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. నీ తండ్రి ఆస్తిని, తల్లిని అందరినీ విడిచి అక్కడికి రా అంటాడు దేవుడు. అలాగా ఆ రోజు నాకు నా ప్లేస్ అని అనుకున్నాను. నేను పుట్టి పెరిగిన ప్లేస్ అనుకున్నా. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏదైనా పనులు అవుతాయి అక్కడ, కానీ ఎవడు ఫోన్ రీచ్ అవ్వకుండా అందరిని ఆపించేస్తారు. ఎందుకంటే ఎవడైనా నా మాట వింటాడు అక్కడ. కానీ దేవుడు, మనుషులు వ్యర్థం, వీళ్ళంతా వేస్ట్, నువ్వు ఎందుకు వచ్చావు ఆ పని చూసుకుని వెళ్ళు, అన్నెసెసరీ. నువ్వు కొట్టే దెబ్బకి నేను కొట్టే దెబ్బకి చాలా తేడా ఉంటుంది అన్నాడు దేవుడు. నేను కొడితే 10 రోజులు బాధపడతావేమో, తిడితే 10 రోజులు బాధపడతావు. దేవుడు నువ్వు చేస్తున్న పనులు ఉన్నాయి, ఇప్పుడు బల్లారాధన, ఇష్టానుసారంగా బిహేవ్ చేసేవన్నీ ఉన్నాయి కదా, వీటికి పగడుకు కూడా దేవుడు అలాంటి శిక్షలు రాకూడదు, పగడు కూడా మారాలి అని ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితులు అవి. దేవుడు అలా కొడతాడు. జాగ్రత్త చూసుకో. నువ్వు చూసుకోవన్నా సరే నువ్వు మారవలే. కానీ నువ్వు మాట్లాడేసావు, ఓకే, నువ్వు దింపేవు, మాట్లాడేసావు. దైవజనుడిగా పిలువబడి ఆయన ఎక్కాడు. ఎక్కి ఎవరెన్ని మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదు, భయపడాలి. ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పాను, భయపెడతానని దేవుని బట్టే. ఎందుకంటే మీరు చేసేది తప్పుడు పనులు కాబట్టి మీరు భయపడతారు ఖచ్చితంగా. చేసేవన్నీ, ఇంకోటి మెయిన్ పాయింట్, అన్నెసెసరీగా, అనవసరంగా నన్ను, నా కుటుంబాన్ని బాగా బాధపట్టావు. ఎక్కరాని మెట్లెక్కించావు. చూస్తూనే ఉండు, నీకు, నీ వాళ్ళకి అవే మెట్లెక్కుతారు మీకు ఖచ్చితంగా. అంటే తప్పుడుగా పోర్ట్రే చేసి అందరి ముందు పలానా మెట్లెక్కాడు అన్న ఏదైతే చూపించావో, లైవ్ ప్లాట్ఫామ్ మీద నువ్వే చెప్పుకుంటావు, ఇలా పిలిచారు, వెళ్ళాల్సి వస్తుంది, ప్రార్థన చేయండి అని చెప్పుకునేలాగా ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. నేను చేస్తాను, నువ్వు చూస్తావు. ఇదేదో వార్నింగ్, క్యాజువల్ అనుకుంటున్నావేమో. న్యాయం తెలుసా నీకు? తీర్పు తెలుసా నీకు? నన్ను పిలిచి మాట్లాడి ఏం జరిగింది అని నేను తెలుసుకుని ఉంటే అప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఎవడు చేయించాడో, ఎవడు ఎందుకు చేయించాడో కూడా తెలుసు నాకు, అది అందరికీ తెలుసు. కానీ మాట్లాడరు. నాకు నీ మీద ఏం లేదు, వాళ్ళ మీదే ఉంది అన్న అతనికి దారి లేక అతను నా మీద ఫోర్స్ చేశాడు ఒక స్థితిని. అసలు ఆ స్థితి రావాల్సింది ఎవరికి? కారకులు ఎవరు? నేను తెప్పిస్తాను, నేను చూపిస్తాను ఆ పరిస్థితి ఎలా వస్తుందో, ఎలా ఉంటుందో. ఇప్పుడు నువ్వు పొద్దున వీడియో పెట్టేసి దీని తర్వాత మీరు నమ్మితే నమ్మండి, వింటే వినండి, లేకపోతే లేదు అని ఏదో వాయిసావు. సేమ్ అదే పిచ్చి కూతలు కూసావు. ఇక్కడి నుంచి మొన్న అన్నా కదా, డీప్గా పర్సనల్గా ఇంకా వెళ్తానని. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడు. పునరుద్ధాన దినము రోజు ఆరాధన స్థానంలో, అంటే ఇప్పుడు మళ్ళీ నాకు కనపడేలాగా అక్కడ కెమెరా బ్యాక్ పెట్టి మేము కింద కూర్చుంటున్నాం అని చూపించుకుంటున్నాం. ఒరే బాబు, నువ్వు చేసేదే తప్పు, నువ్వు మార్చిందే తప్పు.
నిన్ను అలా మార్చేలా చేసింది ఆవిడ తప్పు. ఏం చేస్తే నన్ను ఇన్సల్ట్ చేయొచ్చు, ఏం మాట్లాడిస్తే అని నీకు వెనకాల ఒక ఫోర్స్ ఉంది కదా నీతో ఉండేది. నన్ను అందరి ముందు ఒక ఇన్సల్ట్గా చేసి ఒక బ్యాడ్ పర్సన్గా ఎవరి దగ్గర రానివద్దు ఇతన్ని అన్నట్టు చేసావు కదా. ఇప్పుడు నేను నీ గురించి చెప్పనా? ఇన్సల్ట్గా మాట్లాడినా 4 మెంబర్స్ తర్వాత 5th మెంబర్. అయినా నాకు అర్థం కాదు, ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతుంది? 50-60 ఏళ్ళు ఉన్న ఆవిడ అలా మాట్లాడుతుంది ఏంటి? ఆవిడ చిన్నపిల్ల అనుకుంటుందా? చిన్నపిల్లలాగా మాట్లాడుతుంది. ఆవిడ చెప్తేనే కదా 5th చేసుకున్నావు. ఆ 4 మెంబర్స్ ఎవరో, వాళ్ళ కోసం ఎక్కడెక్కడ తిరిగావో, ఈ 5th చేసుకున్నప్పుడు ఏం జరిగిందో, ఎలా చేసుకున్నావో అన్నీ తెలుసు. నువ్వు ఇప్పుడు ఏదో అనుకుంటున్నావు, నేను కూడా 2-3 పాయింట్లు పెట్టాలి, పర్సనల్గా తీయాలి. చేయరను, నువ్వు చెయ్యి దమ్ముంటే. ఇంకోటి చెప్తున్నా, నెక్స్ట్ ఆదివారం 10:30కి చర్చ్ గుమ్మం ముందు ఉంటా నేను. డైరెక్ట్గా మాట్లాడు, నాతో మాట్లాడదు. లైవ్ పెట్టు, డైరెక్ట్గా నాతో మాట్లాడు. నేను ఎవరిని తీసుకురాను, నువ్వు రెడీ పెట్టేసుకుంటావు. అప్పటికి ఎవరెవరిని పిలవాలి ఏంటి? నేను దేవుని బట్టే మాట్లాడుతున్నా. దేవుడు నాతో, నేను ఒక్కడనే ఒంటరిగా ఉండి అన్నీ అనుభవించి ఉన్నాను. దేవుడు నాతో ఉన్నాడు అని గట్టి నమ్మకం ఉంది. అలాగే నడిపిస్తున్నాడు, అలాగే నడుచుకుంటూ వస్తాను నీ దగ్గరికి. నా సాక్ష్యము అంటే నా స్థితిగతులు నువ్వు అనుభవించుంటే పోయేవాడు టక్కన అప్పుడే. నేను చెయ్యని తప్పుకి ఏ స్థితిలో నేను వెళ్ళానో, నన్ను నెట్టారో కావాలని, అవన్నీ నువ్వు భరించుంటే పోయేవాడు టక్కున. నాకు దేవుడి కృప ఉంది కాబట్టి ఎంత డీప్ అంధకారంలోకి వెళ్ళినా దేవుడు తిరిగి నడిపించాడు. నిజంగా నా తప్పే అయితే, నిజంగా నేను చేసి ఉంటే, ఇంటెన్షనల్గా అన్నీ జరిగి ఉంటే, కావాలని నేను మోసపుచ్చుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడినా? నా కుటుంబం ఇలా ఉండేదా? ఆ రోజున్న పరిస్థితికి నైట్కి నేను నిజంగా చేసి ఉంటే మళ్ళీ అవైలబిలిటీకి నేను వచ్చేవాడినో కాదు. ఒక్క రాత్రి కాళ్ళలో దేవుడు చేశాడు గొప్ప కార్యం. 1 నైట్ మళ్ళీ డబ్బు రూపాయి లేకుండా చేశాడు దేవుడు. ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలో పెట్టి వెంటనే మళ్ళీ ఈరోజు ఒక్కరు లేరు వాళ్ళు సాయం చేస్తున్నాడు. ఎవరో దేవుడు కృప, దేవుడు కార్యం అంత గొప్పగా ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి ఉన్న తొత్తుగాళ్ళే అలా ఉండి 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 ఇంకా మీరే మాకు వాళ్ళు మీరేమి అలా ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయారు. సత్యం తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎవడు ఏది చెప్పినా నమ్మేస్తారు. నాకు తెలుసు, ఆ ఏరియా అంతా నా పేరు చాలా బ్యాడ్గా చేశారు మీరు. అర్థం చేసుకో. సో నువ్వు ఏదైతే దేవుని ప్రేరణని అన్నీ మార్చావో, నీ అనుకూలంగా, నీ కంఫర్ట్గా నువ్వు ఏదైతే మార్చుకుని దేవుడి పేరు పెడుతున్నావో, వాటన్నిటినీ అడగడానికి కడగడానికి నేను వస్తున్నా. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, ఎందుకంటే ఇది టూ మచ్ అయిపోయింది టుడే. నా ప్రస్తావన ఎత్తిందే నువ్వు నన్ను చర్చ్ సహోదరుడు అన్నావు కదా. ఆ చర్చ్ సహోదరుడు ఎవరో అక్కడ సహోదరులకు చెప్తాను నేను వచ్చి. సహోదరుడు తప్పిదము చేస్తే 1 సార్లు 2 సార్లు 3 సార్లు ఎప్పుడైనా సరే మీరు క్షమించాలి. అవును, క్షమించాలి, కరెక్టే. కానీ వాళ్ళు వినకపోతే నేనేం చేయాలి? అండ్ మెయిన్గా ఏదైతే వాక్యాలు నువ్వు పర్టికులర్గా నా గురించి మాట్లాడడానికి కొన్ని వర్సెస్ తీసావు కదా, ఎవరెవరైతే ఆ వాక్యాలు చదవాలో వాళ్ళతో చదివించావు కదా, అవే వాక్యాలు నెక్స్ట్ వీడియో పెడతాను. అదే వాక్యాలు తీసి అసలు ఆ వాక్యం ఏంటి,
దేవుడు ఏ ఉద్దేశంతో ఆ వాక్యం ఇచ్చాడు గ్రంథంలో, దేని కాంటెక్స్ట్లో అది లిఖింపబడింది అనేవి నేను ప్రార్థనాపూర్వకంగానే చెప్తాను. ఇలాగా వెనక నైట్ కొట్టిందని వెంటనే కోపంతో వచ్చేసి నేను చెప్పలేను. సో చూస్తూనే ఉండండి. ఇంకో వీడియో, ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. మా చిన్నప్పుడు బాప్తిస్మాలకు సిద్ధపడిన వాళ్ళు ఆ పాత ఇల్లు ప్లస్ చర్చ్ ఉండే ప్లేస్ నుంచి ఒక 5 హౌసెస్ దాటాక తెలిసిన వాళ్ళు హౌస్ ఉంటే వాళ్ళ ఏమంటారు ట్యాంకులో మొత్తం వాటర్ వేసి పరిశుద్ధంగా తెల్ల వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, అంటే నార్మల్ డ్రెస్ వేసుకుని వస్తారు. ఫస్ట్ వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వెంటనే తెల్ల వస్త్రాలు వేసుకుని ఫస్ట్ బలారాధనలో కూర్చోబెడతారు. అవన్నీ మాకు క్యాప్చర్ చేయడానికి అప్పట్లో పాత చిన్న ఫోటోగ్రాఫ్, ఆ ఫోటో అది మళ్ళీ మళ్ళీ చూసుకుని వీళ్ళు మారిన రోజు అది పరిశుద్ధంగా వీళ్ళు చేసింది అని మేము అలా చెప్పుకునేవాళ్ళం. అవన్నీ చూపించు దానికి చూపించి, ఇంత లిప్స్టిక్ కొడుతుంది కదా దాన్ని తీసేయి, ఇంత మేకప్ కొడుతుంది కదా దాన్ని తీసేయి, నేను సంఘంలో చెప్తున్నా, నువ్వు మళ్ళీ బయట మాట్లాడి బయట ఇలా ఉంటున్నారు బయట గురించి నేను సంఘంలోనే నువ్వు మాట్లాడు, నేను సంఘం గురించే మాట్లాడుతున్నా, సంఘంలో ఎలా ఉండాలి గురించి మాట్లాడుతున్నా. అవన్నీ చూపించి మా సంఘం ఇలా ఉండేది అవన్నీ చూపించి చెప్పు, నేను మీలా మారడం కాదు, నువ్వు వచ్చావు కాబట్టి సంఘంలోకి, నువ్వు మావి అలవర్చుకో, ఈ పద్ధతులు ఉండేవి, క్లిప్పులు ఇక్కడ పెట్టడం కాదు, జుట్టంతా కనిపించడం కాదు, కొంగు వేసుకోవాలి, ఆడవాళ్ళు కొంగు వేసుకోవాలి, బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను నేను. ఇవన్నీ కాకుండా ఫ్యాషన్గా అమ్మ కూతురు ఇద్దరు నెట్ కొంగు సపరేట్గా మ్యాచింగ్ మళ్ళీ వేసుకుంటారు. ఎక్కడికి వస్తున్నారు మీరు? ఎక్కడికి వచ్చి పులిపిట్టం ఎక్కి చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, అక్కడ నడిపిస్తున్నావు. యూత్కి ఏం చెప్తున్నారు? ఇదేనా యూత్ బలపడుతున్నారంటే? ఇదేనా? ఉందామంటే పంపించేయి, లేదా కామగా మూల కూర్చోవాలి. నేను అంటా కదా గోగోరా అని, ఆవిడే ఇష్టానుసారంగా పుల్లలు పెట్టి చిల్లాచిత్తర చేయించడంలో ఫస్ట్ రకాలు ఉంటారు. అక్కడ కొంతమంది ఉన్నారు, నిన్న వీడియోలో చూశాను, నిన్నప్పుడు చూశాను వీడియోలో, నిన్నే కాదు చాలా వీడియోలు చూశాను. నేను నిజంగా ఇంట్లో కరెక్ట్గా ఉంటే, అంతా కలిసిమెలిసి అంతా బాగుంటే, ఒక్కరోజు కూడా సన్నిధిలో పక్కపక్కన ఎందుకు కూర్చోలేదు? ఈవిడి ఆ గొగోరా పాస్టరమ్మ పక్కపక్కన ఎందుకు కూర్చోలేదు? అంటే సంథింగ్ ఈజ్ దేర్. నేను ఆ వీడియో చూశాను, నేను వాక్యం వింటున్నారు కానీ ఏదో ఆలోచన, మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం గొడవ అవుతుందో, ఇప్పుడు మళ్ళీ ముద్ద దొరకదేమో, మళ్ళీ ట్యాబ్లెట్ దొరకదేమో, అలాగే ఇప్పుడు ఏం చేయాలి, ఇలా అయిపోయింది ఇంటి పరిస్థితి, అడుంటే బాగుండు. పైకేమో అన్నీ బాగున్నట్టు, అన్నీ చేంజ్ అయిపోయినట్టు, దేవుడి కోసమే పనిచేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్ రీజన్ ఏమో డబ్బు కావాలి. నేను కొన్ని కపుల్ ఆఫ్ వీడియోస్లో దీనికోసం డబ్బు అంటున్నా కదా, నేనేదో మీ మీద పడి ఎడుతున్నాం అనుకుంటున్నామేమో. మళ్ళీ నాకు దేవుడు ఉన్నాడు చాలు. రూపాయి లేని స్థితిలో, అంధకార స్థితిలో దేవుడు నాతో, నా కుటుంబంతో ఉన్నాడు, అది చాలు నాకు. రోజు ఎలా గడుస్తుందో నాకు తెలుసు, మంత్స్ ఎలా గడుస్తున్నాయో నాకు తెలుసు. గుడ్ ఫ్రైడే ముందు రోజు నేను ఒక వీడియో పెట్టాను. ఈ స్థితిలో ఎట్ ద మూమెంట్ వీడియో తీస్తున్నప్పుడు నా దగ్గర నైట్ ప్రేయర్ 3 గంటలకి ఎవ్రీడే నైట్ 3 AM ప్రేయర్ చేసుకుంటా పడుకున్నా. లేచేసరికి దేవుడు ఒక గొప్ప కార్యంతో, ఒక మిరాకిల్తో దేవుడు లేపాడు. నేను ఒకటి తీర్చాల్సిన అమౌంట్ నాకు అప్పటికప్పుడు వర్క్ రావడం, ఇమీడియట్లీ మార్నింగ్ నేను కళ్ళు తెరిచాను, నాకు ఆ పాజిటివ్ మెసేజ్, పాజిటివ్ థింగ్ ఏదైతే నేను కట్టుకున్నాను. నా చేతులు ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు ఏది ఎలా సిద్ధపరచాలో నాకు సిద్ధపరుస్తున్నాడు, నా తోడు ఉన్నాడు కాబట్టి.
నువ్వు, నీ తొత్తుగాళ్ళు, నీ ముందు కూర్చున్నోళ్ళు, నువ్వు అన్నావు కదా సంఘస్థులు సంఘం గురించి మాట్లాడానని. అదే ఒక వీడియో ఆల్రెడీ పెండింగ్ ఉంది, దాంతో వస్తాను నేను. అండ్ ఇంకోటి, నువ్వు తీసిన వాక్యాలు ఏ కాంటెక్స్ట్లో ఎప్పుడు ఏ సందర్భంలో ఇవి చెప్పడం జరిగింది, ఇవన్నీ డీటెయిల్గా నేను పార్ట్ 2తో వస్తాను. ఈ వీడియో ఇద్దరితో అవ్వలేదు, పార్ట్ 2తో తప్పకుండా వస్తాను నేను. అండ్ చూస్తున్నవారు, వింటున్నవారు, అండ్ మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఆ చర్చ్కి వెళ్ళేవాళ్ళు తెలుసుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి, ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఎలా ఉంటున్నారు అన్నీ చూసుకుని తెలుసుకుని అప్పుడు అడుగు పెట్టండి. ఇలా ఎంతమందిని వాళ్ళు వాడుకుని వదిలేసి ఎంతమంది ఇలా చేశారో మీకే తెలుస్తుంది క్లియర్గా. నేను ఇప్పుడు ఇంకా స్టార్టింగ్, ఇది అన్నిటితో నేను మాట్లాడతాను, అన్నీ చూపిస్తాను నేను. చూస్తున్నా, స్టే ట్యూన్డ్. షాలో.